ఇక హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్ మైదానంలో క్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవైసీ ఖాద్రి మెమోరియల్ ట్రోఫీ పోటీలు జరుగుతున్నాయి. ఇక ఈ పోటీలను మాజీ ఎంపీ హనుమంతరావు ప్రారంభించారు. ఇక ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు 8 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం, జాతీయ భావన పెంపుతుందని ఆయన అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ క్రీడాకారులకు ఇప్పటికే మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందించనుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గారితో ఎవరైతే నేషనల్ కు సెలెక్ట్ అవుతారో దానికి సరి అయిన ఫండ్స్ లేకపోవడం వల్ల పిల్లలు పోలేకపోతున్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. స్పోర్ట్స్ లో కూడా ఎవరు స్పోర్ట్స్ కు ఇతర రాష్ట్రాలలో పోయినా నేషనల్ లో వచ్చినటువంటి వారికి గెలిచి వచ్చినాక మీరు అవార్డులు ఇస్తున్నారు. గెలవక ముందు వాళ్ళని ముందుకు పోయే సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదుకోవాలి. ఆ ఫండ్స్ ఏదో తొందరగా రిలీజ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తా. ఆయన తప్పనిసరిగా ఏదైతే స్పోర్ట్స్ కు రావాల్సినటువంటి డబ్బులు ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా నేను తప్పనిసరిగా ఆయనతో కూడా మాట్లాడతా. ఆయన అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీహరి కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరుగుతుంది. స్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా డిలే చేయొద్దు. డిలే చేస్తే